హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పటేలమ్మ పాకశాల. ఈరోజైతే నేను చామగడ్డ డీప్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. మనమైతే చామగడ్డల్ని ఉడకబెట్టుకొని పొట్టు తీసుకొని పక్కకు పెట్టుకోవాలండి. వాటిని మనం రౌండ్ షేప్లో కట్ చేసుకొని ఒక 10 మినిట్స్ అయితే మంచిగా ఆరనివ్వాలి. ఈ విధంగా వీడియోలో చూపించినట్టు మంచిగా రౌండ్గా కోసుకోండి. వీలైనంత వరకు పలుచగా కోసుకోవడానికి ట్రై చేయండి. కుక్కర్లో అయితే 1 విజిల్ పెట్టి ఉడికించుకోవచ్చు అండి. బయట అయితే మనం చెక్ చేసుకుంటూ ఉడకబెట్టుకోవచ్చు. పొట్టు ఈజీగా వస్తుంది. ఇప్పుడైతే డీప్ ఫ్రైకి సరిపడా నేనైతే పాన్లో ఆయిల్ పోసి స్టవ్ మీద పెట్టానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం బ్యాచెస్గా వాయిలుగా ఉడకబెట్టుకున్న కట్ చేసి పెట్టుకున్న చామగడ్డలని ముక్కలని ఆయిల్లో అయితే మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు ఆలుగడ్డ ఫ్రైయే కాకుండా అప్పుడప్పుడు ఇలా చామగడ్డ డీప్ ఫ్రై కూడా చేసుకొని పిల్లలకి స్నాక్ ఐటెంగా కూడా పెట్టొచ్చండి. పెద్దవాళ్ళమైతే మనం అన్నం తినేటప్పుడు సైడ్ డిష్గా కూడా తినొచ్చండి. ఈ విధంగా మనం ఆయిల్లో వేయాలండి. ఆయిల్లో వేసేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి, ఒక్కొక్కసారి ఆయిల్ చిల్లుతూ ఉంటుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనమైతే బయటికి తీసేయాలండి. చామగడ్డ ఫ్రై ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. చాలా సింపుల్ అండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా చామగడ్డల్ని తినొచ్చండి. ఆలుగడ్డ కన్నా చామగడ్డ ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలకు కూడా ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా చామగడ్డ తినటం కొంచెం ఇష్టపడతారండి. పులుసు కర్రీ కన్నా ఇలా అయితే చిప్స్ లాగా ఉంటాయి కాబట్టి. ఇదిగోండి, మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదండి. ఇంకా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనమైతే నూనెలో నుంచి మనం బయటికి తీసేయచ్చు. ఒక వాయిలో అయితే తీసేసి బాక్స్లో వేసానండి. ఇంకో వాయిలో చామగడ్డలు మళ్ళీ కళాయిలో వేసాను. నిజంగా అండి, నేను టేస్ట్ చేసి చెప్తున్నాను, చాలా కరకరలాడుతున్నాయి. మీరు కూడా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి. మంచిగా నేను ఎలా వేయించానో అలా వేయించండి. నిజంగా కరకరలాడుతున్నాయి. ఇప్పుడైతే మసాలా కొంచెం కారం, మన పీసెస్ని బట్టి ఉప్పు, ధనియాల పొడి, పసుపు, ఈ 4 ఐటమ్సే వేసానండి. జీలకర్ర మెంతుల పొడి అవి కూడా వేసుకోవచ్చు. కరివేపాకు అట్లా కూడా వేసుకోవచ్చు అండి. పిల్లలకైతే ఇట్లా అయితే సరిపోతుంది. కొంచెం ధనియాల పొడి, కొంచెం పసుపు, కారం, ఉప్పు ఇలా వేసి మనం చిప్స్ మీద మంచిగా మిక్స్ చేసుకోండి. మన చామగడ్డ డీప్ ఫ్రై అయితే చిప్స్ రెడీ. ఇంకా టేస్ట్ చేసేది నాకైతే చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. షేర్ ఇట్, సబ్స్క్రైబ్ ఇట్.